శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. వేదాధ్యయనము చేసిన వారు దేనిని అయితే నాశము లేనిదిగా తెలుసుకుంటున్నారో, రాగద్వేషములను వదిలిపెట్టిన వారు, బాగా యోగాభ్యాసము చేసిన వారు ఏ పరమపదమును చేరుకుంటారో, చక్కగా బ్రహ్మచర్యమును అవలంబించిన వారు అంటే బ్రహ్మయందే తమ మనస్సును నిలిపిన వారు దేనిని చేరుకోవాలని నిరంతరం కోరుకుంటూ ఉంటారో ఆ పరమపదం గురించి ఇప్పుడు నీకు సంగ్రహంగా అంటే క్లుప్తంగా తెలియజేస్తాను, శ్రద్ధగా విను. ఇక్కడ 3 పనులు, వాటి ఫలితముల గురించి చెప్పాడు కృష్ణుడు. వేదాధ్యయనము చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ, పరమాత్మ ఆది అంతం లేనిదిగాను, నాశము లేనిదిగాను తెలుసుకుంటారు. రెండవది, రాగద్వేషములు వదిలిపెట్టిన వారు పరమాత్మను చేరుకుంటారు. మూడవది, నిరంతరం బ్రహ్మలో చరించేవారు ఎల్లప్పుడూ పరమాత్మను చేరుకోవాలని కోరుకుంటారు. ఆ పరమపదము గురించి సంగ్రహంగా తెలియజేస్తాను అని అంటున్నాడు కృష్ణుడు. దాదాపుగా ఇదే విషయం కఠోపనిషత్తులో కూడా ఉంది. దానినే ఇక్కడ వివరిస్తున్నారు వ్యాసుల వారు. అందుకే గీతను ఉపనిషత్ సారము అని అన్నారు. అన్ని వేదములు ఏ పదము గురించి ఉపదేశిస్తున్నాయో, తపస్సు చేసేవారు దేనిని గురించి చెప్తూ ఉంటారో, దేని కొరకు సాధకులు బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారో, ఓం అనే పదము గురించి నీకు సంగ్రహంగా వివరిస్తాను. పరమపదము అంటే ఏంటి? దాని గురించి ఇక్కడ చెప్పబోతున్నాడు కృష్ణుడు. ఈ పరమపదాన్ని వేదమును చదువుకున్న వాళ్ళు నాశనము లేనిదిగా తెలుసుకుంటారు. ఇక్కడకు వెళ్ళాలంటే కోరికలు ఉండకూడదు, రాగద్వేషములు ఉండకూడదు, సుఖదుఖములు మొదలైన ద్వంద్వములకు దూరంగా ఉండాలి. ఆ పరమపదము పొందడానికి ఎంతోమంది బ్రహ్మచర్యము అంటే బ్రహ్మను అనుష్ఠానం చేస్తూ ఉంటారు. బ్రహ్మ పదము గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. మోక్షము కొరకు ప్రయత్నం చేసేవారు ఈ బ్రహ్మ పదము గురించి తెలుసుకుంటూ ఉంటారు. దాని లక్షణాలు కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. వేదములు అధ్యయనం చేసిన వారు ఈ బ్రహ్మ పదమును నాశరహితంగా వర్ణించారు. బాహ్య ప్రపంచంలోని అన్ని పదార్థాలు ఎప్పుడో ఒకప్పుడు నాశనం అయ్యేవే, అంటే మార్పు చెందేవే. నాశము, మార్పు లేనిది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది పరమాత్మ తత్వము ఒక్కటే. దానినే బ్రహ్మపదము అని అంటారు. ఈ బ్రహ్మపదమును గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది అంటూ ఏది మిగలదు. ఇక్కడ అనంతమైన సుఖం, శాంతి లభిస్తాయి. ఈ బ్రహ్మతత్వమే ఓం అనే ప్రణవం. అందుకే ఇది వరకు అక్షరాభ్యాసంలో ఓంతో మొదలు పెట్టేవాళ్ళు. ఓం గురించి బాల్యంలోనే పరిచయం చేసేవాళ్ళు. ఎందుకంటే ఓం అనేది అక్షరము, అంటే నాశము లేనిది. ఓంకారమే పరబ్రహ్మము. ఇప్పుడు అక్షరాభ్యాస సమయంలో ఏబిసిడీలు రాయిస్తున్నారు. ఏబిసిడీలు వస్తే అన్నీ వచ్చినట్లే అనే భావన. ఎంసెట్లో కానీ ఇతర ఆబ్జెక్టివ్ టెస్టులు రాయాలంటే ఏబిసిడీలు వస్తే చాలు కదా, ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. కానీ ఇంతకుముందు అక్షరాభ్యాస సమయాల్లో ఉపాధ్యాయుడు బాలుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని బాలుడి చేయి పట్టుకుని ఓం నమః శివాయ సిద్ధం నమః అని 3 పంక్తులలో రాయించేవారు. ఈ మాటలలో ఓంకారంతో పాటు గుణింతం, ద్విత్వం, పూర్ణానుస్వారం, విసర్గ, మా, యా మధ్య ఉన్న తేడా ఇవన్నీ కూడా బాలుడికి పరిచయం చేసినట్లు అవుతుంది. మరి అటువంటి బ్రహ్మపదమును చేరుకోవాలంటే ఎలాగా? ముందు రాగద్వేషములు, సుఖదుఖాలు, కామక్రోధములు వదిలిపెట్టాలి. అప్పుడే బ్రహ్మపదం ప్రవేశించడానికి పాస్పోర్టు లభిస్తుంది. కాబట్టి కోరికలు ఉన్నవాళ్ళు, రాగద్వేషములు ఉన్నవారికి బ్రహ్మపదములోనికి ప్రవేశం లేదు. చాలామంది నాకు ఇంకా ఎందుకు మోక్షం రాలేదు అని అంటుంటారు. కానీ వారిలో ఉన్న రాగద్వేషముల సంగతి వారికి తెలియదు. దాని తర్వాత బ్రహ్మపదమును పొందడానికి నిరంతర ప్రయత్నము, అభ్యాసము చేయాలి. మనసును, ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. ధ్యానం చేయాలి. సోమరితనం పనికిరాదు, అలసత్వం పనికిరాదు. తర్వాతది బ్రహ్మచర్యము, అంటే మనకు విపరీత అర్థాలు వస్తాయి. బ్రహ్మచర్యము అంటే స్త్రీల సంపర్కమే కాదు,
మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, శరీరంతో కానీ ప్రాపంచిక విషయములతో సంపర్కము పెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ తన మనసును ఆత్మయందు లగ్నం చేయాలి. ఇతర విషయముల గురించి ఆలోచించకూడదు. ఎప్పుడూ నిష్ఠతో, నియమంతో వేదాధ్యయనము, శాస్త్ర అధ్యయనము చేయాలి. గురువుల వద్ద శ్రద్ధగా విద్య నేర్చుకోవాలి. ఈ సమయంలో వేరే ఆలోచనలు ఉండకూడదు. అదే బ్రహ్మచర్యము. అంతేకాని పెళ్లి చేసుకోనంత మాత్రాన ఎవ్వరూ బ్రహ్మచారి కాలేడు. ఎవరైతే ఇంద్రియముల యొక్క ద్వారములను అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము ఈ ద్వారముల గుండా విషయములు లోపలకు ప్రవేశిస్తుంటాయి కదా, ఆ ద్వారములను సంయమిస్తారో అంటే నిగ్రహిస్తారో అంటే అదుపులో పెట్టుకుంటారో, మనస్సును ఆత్మలో స్థిరంగా నిలుపుతారో, యోగాభ్యాసము చేత ప్రాణములను బ్రహ్మరంధ్రము వద్దకు తీసుకుని వస్తారో, నిరంతరము ఓంకారమును జపిస్తూ ఉంటారో, ఈ పనులు చేస్తూ ఎవరైతే తమ దేహమును వదిలిపెడతారో అటువంటి వారు పరమగతిని చేరుకుంటారు. పరమగతి, బ్రహ్మపదము, మోక్షము వీటిని పొందడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు. ఇప్పటిదాకా అంత్యకాలంలో చేయవలసినవి చెప్పాడు. ఇది కూడా అంత్యకాలంలోనే చేయాలి అని కాదు, జీవితాంతం నిరంతరం అవిరామంగా అభ్యాసం చేయాలి అని అర్థం. మొదటిది ఇంద్రియ ద్వారములను మూసివేయాలి. 2 మనస్సును ఆత్మయందు నిలపాలి. 3 ప్రాణములను పైకి తీసుకుని వెళ్ళడం. నొసటి గుండా అంటే సుషుమ్నా నాడి గుండా బ్రహ్మరంధ్రం దగ్గర నిలపాలి. ఇక 4వది ఓంకారాన్ని జపించాలి, ధ్యానించాలి. ఈ 4 మార్గాల ద్వారా బ్రహ్మపదాన్ని పొందవచ్చు. ఇంద్రియ ద్వారములు మూసివేయడం అంటే బయట నుండి ప్రాపంచిక విషయములను, విషయ వాంఛలను, కామ సంబంధమైన విషయములను లోపలకు రాకుండా చేయాలి. కళ్ళు మూసుకుంటాం, చెవులు, ముక్కు, చర్మం వీటిని మూయలేం కదా. అన్నింటికంటే నాలుక గొప్పది. అనేక రుచులు కావాలని ఆరాటపడుతుంది. జిహ్వ చాపల్యము అరికట్టలేము. అందుకని వాటిని బయట విషయాలు వినకుండా, తాకకుండా నియంత్రించాలి. ఇక్కడ సర్వేంద్రియాణి అని అన్నారు. అన్ని ఇంద్రియములను నియంత్రించాలి అని. కళ్ళు మూసుకున్నాను అంటే లాభం లేదు. కమ్మటి వాసన రాగానే నోరూరుతుంది, నాలుక దొరద పెడుతుంది. అదేదో రుచి చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. కాళ్ళ గజ్జల చప్పుడు, చేతిగాజుల చప్పుడు, కిలకిలా నవ్వులు వినగానే మనసు అటువైపు పరిగెడుతుంది. చల్లని గాలి ఒంటికి తగలగానే ఒళ్ళు జివ్వుమంటుంది. వీటినన్నింటినీ నియంత్రించాలి. తర్వాత మనస్సును ఆత్మలో నిలపాలి. అంటే మనస్సును అటూ ఇటూ పోనీయకుండా ఆత్మ దగ్గరకు చేర్చాలి. దీనికి చాలా శ్రమ పడాలి. ఇంద్రియాలైన మాట వింటాయేమో కానీ మనస్సు మాత్రం మాట వినదు. తర్వాత ప్రాణములను అంటే ప్రాణవాయువులను భృకుటి స్థానం అంటే సుషుమ్నా నాడి గుండా బ్రహ్మరంధ్రం వద్దకు తీసుకుని వెళ్ళాలి. ఇవి యోగులకే సాధ్యం. ఇదంతా అయిన తర్వాత ఏ మంత్రం జపించాలి అంటే ఒక్కటే మంత్రం, ఓంకారం. దానినే ప్రణవము అంటారు. ఈ ఓంకారాన్ని ఉచ్చరించాలి. దీనికి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. 108, 58 లేక 10 ఇలా లెక్కలేమీ లేవు. మాటి మాటికి జపం చేయాలి. ఓంకారం అర్థం చేసుకోవాలి, దానిని అనుసరించాలి. ఈ విధంగా చేస్తే పరమపదమును చేరుకునే అవకాశం ఉంది. ఓం అనే ఒకే ఒక అక్షరం బ్రహ్మస్వరూపం. ఈ ఓంకారమునకు ఆకారం లేదు, అది శబ్దము. అదే బ్రహ్మం కాబట్టి ఓంకారమును శబ్ద బ్రహ్మము అని కూడా అంటారు. ఉపాసనలు 2 రకాలు అని చెప్పుకున్నాం. అవే సగుణోపాసన, నిర్గుణోపాసన. సగుణోపాసనలో ఏకాగ్రత, లక్ష్యము కుదరడానికి మనం ఏదో ఒక మూర్తిని ఎదురుగా పెట్టుకుని ఉపాసిస్తాం. అది విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, లేక రాముడు, కృష్ణుడు, పద్మనాభుడు, రంగనాథుడు, నటరాజు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, దుర్గా, లక్ష్మి, లలిత ఏదైనా కావచ్చు. పురాణాలలో ఆయా మూర్తులు ఎలా ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. విష్ణువుని ధ్యానం చేసేటప్పుడు ఆయన పీతాంబరధారి, శంకుచక్రములు, వనమాల, శ్రీవత్సము, కౌస్తుభము, తల మీద కిరీటం, పద్మపత్ర నయనం ఇలాగా ధ్యానం చేస్తాం. కాకపోతే మనం ఉపాసించే దేవుళ్ళు, దేవతలు మనకంటే గొప్పవాళ్ళు, శక్తిమంతులుగా ఉండాలి కాబట్టి మనకు 2 చేతులు ఉంటే వారికి 4 చేతులు కల్పించాం. మనకు లేని ఆయుధాలు వారికి సమకూర్చాం. మనకి చూడగానే భయం వేసే పులి, సింహం, గరుడు మొదలగు వాటిని వారికి వాహనాలుగా అమర్చాం. మనకంటే గొప్పవాళ్ళు,
శక్తిమంతులుగా మన దేవుళ్లను దేవతలను తీర్చిదిద్దాం. ఈ విగ్రహాలన్నీ రాతితో చేయబడ్డాయి, అంటే శిలా విగ్రహాలు. వాటిని దేవాలయాలలో ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తించాం. దేవాలయాలలో దేవుడు దేవతలు ఉన్నారని నమ్మకంతో ప్రతిరోజు వెళ్ళి దేవతారాధనలు ఉపాసనలు చేయడానికి అలవాటు పడ్డాం. అలా ప్రాథమిక స్థితిలో సగుణోపాసన చేయడం మొదలుపెట్టాం. ఈ రోజుల్లో సగుణోపాసనలో విగ్రహారాధన, శివలింగ ఆరాధన రెండు జరుగుతున్నాయి. ఏ దేవతను ఏ దేవుడిని విగ్రహ రూపంలో పూజించినా ఆ విగ్రహాలన్నీ రాతితో చేయబడ్డవే. వాటికి మూలము ఏ ఆకారము లేని రాయి అని గ్రహించారు కొందరు. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నట్లు ఎన్ని ఆభరణములు ఉన్నా అందులో ఉండే పదార్థం బంగారమే అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాం. కాబట్టి శిలను ఏదో ఒక ఆకారంలో మలచి పూజించే కన్నా ఏ ఆకారము లేని శిలను పూజించడం మంచిది అని కొంతమంది తలవడం వలన సాలగ్రామ పూజ, శివలింగము ఆవిర్భవించాయి. శివ అంటే ఆనంద స్వరూపం, లింగము అంటే గుర్తు, ఆనందమునకు గుర్తు. అంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు. దానికి గుర్తు శివలింగము అనే భావనతో శివలింగమును పూజించడం మొదలైంది. మానవుడు అక్కడి నుండి ఇంకా ఉన్నత స్థితికి చేరుకున్నాడు. జ్ఞానం ఇంకా ఇంకా పెంపొందింది. పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు అనే స్థితికి చేరుకున్నాడు. పరమాత్మ తనలోనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్నాడు. కళ్ళు మూసుకుని తనలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించడం ప్రారంభించాడు. ప్రాణాయామం అభ్యసించాడు. అలా చేయడానికి ప్రతిమను కానీ లింగాకారమును కానీ కాకుండా శబ్దమును ఆసరాగా తీసుకున్నాడు. అదే ఓం అనే శబ్దం. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ, అంటే ఓం అనే అక్షరము బ్రహ్మస్వరూపము అని తెలుసుకున్నాడు. ఆ పరబ్రహ్మ ఓంకారంగా ప్రకటితమవుతున్నాడు అని గ్రహించాడు. బ్రహ్మస్వరూపము శబ్ద బ్రహ్మము అయిన ఓంకారమును ఉచ్చరిస్తూ సహజంగా ప్రాణాయామం చేయడం మొదలుపెట్టాడు. అందుకే మన పూజలలో ప్రతి నామం ముందు ఓం అని చదువుతాం. గాయత్రి మంత్రం కూడా ఓంతో మొదలవుతుంది. ప్రతి మంత్రం ఓంతోనే ప్రారంభమవుతుంది. ఒక విషయాన్ని నేను అంగీకరించాను అనడానికి ఓం అని పలకడం ప్రత్యామ్నాయంగా అంగీకరించారు. అవసాన దశలో ఏ నామం జపించే స్థితిలో లేకపోయినా ఓంకారం సులభంగా జపించవచ్చు. ఓం అంటే అన్ని నామాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఓంకారము బ్రహ్మస్వరూపం కాబట్టి ఓంకారం జపిస్తే అన్ని దేవుళ్లను ఉపాసించినట్లే. అందుకే ఓంకారమునకు అంతటి ప్రాముఖ్యం లభించింది. ఆ ఓంకారము అనే పరబ్రహ్మ గురించి ఇక్కడ వివరించాడు కృష్ణుడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ఏకాగ్రమైన మనసుతో స్మరిస్తూ జపిస్తూ అంత్యకాలంలో ఈ శరీరాన్ని విడిచిపెడితే అటువంటి సాధకుడు పరమగతిని పొందుతాడు. అతడికి పునర్జన్మ ఉండదు అని పరమాత్మ వివరించాడు. ఓ పార్థ, ఎవరైతే తన చిత్తమును అటూ ఇటూ పోనీయకుండా నాయందే లగ్నం చేసి నన్నే నిత్యము స్మరిస్తూ ఉంటాడో అటువంటి యుక్తుడైన యోగికి నేను సులభంగా లభిస్తాను. ఇక్కడ పరమాత్మ తాను భక్తుడికి ఏ పరిస్థితులలో వశమవుతాడో తెలియజేస్తున్నాడు. మోక్షం పొందడం, భగవంతుని సాక్షాత్కారం కలగడం చాలా కష్టమని మానవులు అనుకుంటూ ఉంటారు. కానీ చేయవలసిన పద్ధతిలో చేస్తే అది కూడా సులభమే అంటున్నాడు పరమాత్మ. ఏదైనా మొట్టమొదట కష్టంగా అనిపిస్తుంది, అభ్యాసంతో అది సులభం అవుతుంది. అందుకే అభ్యాసం కూడా ఒక యోగంగా అభివర్ణించాడు పరమాత్మ. ముందు భక్తుడు అనన్యచేతస, అంటే మనసులో ఇతరములైన కోరికలు చింతనలు పెట్టుకోకూడదు. మనసును భగవంతుని భావనలతో నింపేయాలి. మనసంతా భగవంతుని భావనలతో నిండితే ఇతర చింతనలకు తావు ఉండదు. మనసు హౌస్ఫుల్ బోర్డు పెడుతుంది. మనసు ఇతర విషయ వాంఛల మీదకి పరుగెట్టదు. కానీ సాధారణ మానవుల మనస్సు ఎక్కువగా అన్యచిత్తము అవుతుంది, అంటే ఇతర విషయాల మీదకి పరిగెడుతుంది. కానీ అనన్య చిత్తము అంటే మనసు ఎల్లప్పుడూ ఒక్క భగవంతుని మీదనే లగ్నమై ఉండాలి. ప్రతిరోజు అభ్యాసం వలననే అది సాధ్యమవుతుంది. కొందరు
దేవుడి ముందు కూర్చుంటారు, కాసేపు పూజ చేస్తారు. ఇంతలో ఎవరో పిలుస్తారు, చటుక్కున లేచి వెళతారు, మరలా వచ్చి కూర్చుంటారు. మరలా మరొక పిలుపు లేక సెల్ మోగుతుంది. కాసేపు మాట్లాడి మరలా పూజ మొదలెడతాడు. ఇది కూడా అనన్య చిత్తం కాదు. అందుకే సతతం అని వాడాడు. ఎల్లప్పుడూ అని అర్థం. అనన్య చిత్తం కలవాడే భక్తుడు, అంటే విభక్తము కానివాడు అని, పరమాత్మ నుండి వేరు కానివాడు అని, తనకు పరమాత్మకు భేదము లేదు అని అనుకునేవాడు అని, అహం బ్రహ్మాస్మి అనుకుంటూ పరమాత్మలో మమేకం అయ్యేవాడు. అంతేకాని రోజు దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే భక్తుడు కాడు. పరమాత్మ మరొక పదం కూడా వాడాడు. నిత్యశః అంటే ఏదో ఒక రోజు చేయమని కాదు, నిత్యము చేయాలి. నిత్యము ఎల్లప్పుడూ మనసంతా భగవంతుని మీదనే లగ్నం చేయాలి, ఇతర విషయముల మీద లగ్నం చేయకూడదు. కానీ ఒకేసారి ఇలా చేయడం కుదరదు. కాబట్టి ప్రతిరోజు కాసేపు ఈ విధంగా అభ్యాసం చేస్తే చంచలమైన మనసు నిత్యము అంటే ఎల్లప్పుడూ భగవంతుని మీద లగ్నమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సాధకుడికి భగవంతుడు మన వెంటనే ఉంటాడు. పరమ శాంతి కలుగుతుంది, దుఃఖమే ఉండదు. అందుకే తస్య అహం సులభః అంటే అటువంటి సాధకుడికి నేను సులభంగా లభిస్తాను. అటువంటి సాధకుడు నన్ను పొందడం సులభం, పరమాత్మను పొందడం అత్యంత సులభం, ఏమీ కష్టం కాదు అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. దేవతలు పక్కనే రాక్షసులు ఉంటారు, మంచి పక్కనే చెడు ఉంటుంది, రాముడి పక్కనే రావణాసురుడు ఉంటాడు. ఇది లోక సహజం. కాబట్టి కాసేపు మనసు పరమాత్మ మీద లగ్నం చేయగానే వెంటనే చెడు ఆలోచనలు, ఇతర ఆలోచనలు మనసును చుట్టుముట్టి తమ వంక లాక్కుంటూ ఉంటాయి. ఈ విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేస్తున్నా మనసు పరమాత్మ యందు లగ్నం చేస్తే ఈ బాధ తప్పుతుంది. అందుకే నిత్యయుక్తస్య అని అన్నారు. నిత్యము యుక్తమైన మనసుతో పరమాత్మను ధ్యానం మననం చేయాలి. అప్పుడే భగవంతుణ్ణి సులభంగా పొందగలం. ఒకసారి పరమగతిని పొందిన మహాత్ములు దుఃఖములకు ఆలయమైన అశాశ్వతము అయిన ఈ పునర్జన్మను మరలా మరలా పొందరు. సాధకుడు తన నిరంతర సాధనల ఫలితంగా పరమాత్మను పొందగలిగాడు. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒకే సమాధానం, నిరంతర సుఖము, శాంతి కలుగుతుంది. దుఃఖభూయిష్టమైన పునర్జన్మ ఉండదు. ఎల్లప్పుడూ సుఖము, శాంతితో ఉంటాం. దైవ సాక్షాత్కారం పొందనంత వరకు పుట్టడం, చావడం, సుఖదుఖాలు అనుభవించడం, సంసారము, అందులో బాధలు, ఇవన్నీ అనుభవించాలి. మనకు పూర్వజన్మ స్మృతి లేకపోవడం మన అదృష్టం. లేకపోతే ఈ జన్మ బాధలే కాకుండా పూర్వజన్మ బాధలు కూడా భరించాల్సి వచ్చేది. కానీ కొంతమందికి ఈ దుఃఖాలని, సుఖాలని అనుభవించడంలోనే థ్రిల్ ఉంటుంది. ఈ మానవ జన్మలో ఇన్ని సుఖాలు ఉన్నాయి కదా, హాయిగా అనుభవించక జన్మ లేకపోవడం ఏంటి? జన్మ, శరీరం ఉంటేనే కదా మరలా మరలా యవ్వనం వచ్చేది, సుఖాలు అనుభవించేది అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. మరుజన్మ అంటే ఎలా ఉంటుంది? మనం కోరినట్లు ఉండదు, దాని ఇష్టం వచ్చినట్లు వస్తుంది. వచ్చిన జన్మను అనుభవించి తీరాలి. అది మానవ జన్మ అని అనలేం కదా, ఏ జన్మ అయినా కావచ్చు. కాబట్టి జన్మను దుఃఖాలయము అని అన్నాడు. ఈ దుఃఖాలయం ఎక్కడ ఉంది? ఊళ్ళో కానీ ఊరి బయట కానీ శివాలయం, రామాలయం, విష్ణువాలయం, అమ్మవారి ఆలయం ఉంటాయని మనకు తెలుసు. కానీ ఈ దుఃఖాలయం ఎక్కడ ఉంది అంటే అది మన శరీరమే అని కృష్ణుడు చెప్పాడు. ఈ శరీరంతో ఏమి అనుభవించినా తుదకు అది దుఃఖంతోనే అంత్యమవుతుంది. అందుకే ఈ జన్మను, జన్మతో వచ్చే శరీరాన్ని దుఃఖాలయం అని చెప్పాడు కృష్ణుడు. పోనీ మంచి జన్మ వచ్చింది, మానవులలో మంచి ధనవంతుల ఇంట్లో పుట్టాం అనుకుందాం, అది అశాశ్వతం అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే ధనం ఉంటే అహంకారము, మదము ఎక్కువ అవుతుంది. తనకు ఎదురులేదు అనుకుంటాడు. అంటే ఆ జన్మలో చేయరాని పనులు, చేయకూడని పనులు, అక్రమాలు, అన్యాయాలు చేస్తాడు. వాటి ఫలం అనుభవించడానికి మరలా మరో జన్మ, మరలా అదే జన్మ వస్తుందని నమ్మకం లేదు. ధనవంతుడిగా తాను చేసిన పాప కర్మల ఫలితంగా ఏదో ఒక నీచ జన్మ వస్తుంది. పోనీ ధనవంతుడిగా పుట్టి సుఖపడతాడా అంటే అది లేదే. నిరంతరం టెన్షన్లు. ఎంతమంది ధనవంతులు మనశ్శాంతి కోసం ఆరాటపడుతున్నారో మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఏ జన్మ అయినా దుఃఖములతో కూడుకున్నది.
అశాశ్వతము అంటే ఆ జన్మలో వచ్చిన ధనము, ఆస్తులు అంతలోనే పోవచ్చు, అప్పుల్లో కూరుకుపోవచ్చు. ధనం శాశ్వతం కాదు కదా, చంచలమైంది. అప్పుడు కూడా దుఃఖములు తప్పవు. పోని ప్రాపంచిక సుఖములు, స్త్రీ సుఖములు శాశ్వతమా అంటే అవి కావు. కాసేపు సుఖం నిరంతర దుఃఖంగా పరిణమిస్తూ ఉంటాయి. పోనీ పదవి శాశ్వతంగా ఉంటుందా అంటే అది లేదు. ఈరోజు ఉన్న పదవి రేపు ఉదయానికి ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి భగవానుడు జన్మను దుఃఖాలయము, అశాశ్వతము అని అన్నాడు. మరలా పునర్జన్మ లేకుండా ఉండడమే ఉత్తమం. కాబట్టి కాస్త కష్టమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను అలవరుచుకొని ధ్యానయోగం అభ్యసించి మరలా జన్మ లేకుండా చేసుకోవడమే ఉత్తమం. అటువంటి వారిని మహాత్ములు అని అన్నాడు పరమాత్మ. ఆ మహాత్ముల స్థితికి చేరుకోవడానికి అందరం ప్రయత్నించాలి. పూర్వకాలంలో ఎందరో ఈ మహాత్ముల స్థితికి చేరుకున్నారు. ఎవరైనా మహాత్ములు కావాలని కోరుకుంటారే కానీ అల్పుడు కావాలని కోరుకోరు కదా. ఒక వ్యక్తి మహాత్ముడు కావాలంటే అసత్యాన్ని వదిలి సత్యం పలకాలి. ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. నిరంతరం దైవ చింతన చేయాలి. మనస్సంతా భగవంతుని స్మరణతో నిండిపోవాలి. వాడే మహాత్ముడు. అటువంటి వాడికి మరలా పునర్జన్మ ఉండదు. ఈ మహాత్మ పదము ఎవరికి వారు పొందాలి కానీ భారతరత్న మాదిరి ఒకరు ఇచ్చేది కాదు. కాబట్టి అందరూ అభ్యాసంతో జన్మ రాహిత్యాన్ని పొందాలి. అదే మానవుని పరమ లక్ష్యం. ఓ కౌంతేయ, మనము నివసించే భూలోకం నుండి బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకములు మహాప్రళయం కాలంలో నశించిపోయేవే, మళ్ళీ పుట్టేవే. ఏవి శాశ్వతం కావు. పరమాత్మ తత్వం ఒక్కటే సత్యం. కాబట్టి ఆ పరమాత్మను పొందితే తిరిగి జన్మ ఉండదు. మనకు పునర్జన్మ అంటే ఈ భూమి మీద పుట్టడం అనే మనకు తెలుసు. పరమాత్మ ఇదే కాదు, ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమే అని అంటున్నాడు. అదేంటంటే మనము 3 లోకాల గురించే తెలుసుకున్నాం. అది భూలోకము, భూవర్లోకము అంటే అంతరిక్షము, సువర్లోకము అంటే స్వర్గలోకము. ఇవి కాక పైన 6 క్రింద 6 లోకాలు ఉన్నాయి. అవే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు. అలాగే క్రింద కూడా భూతలం, అతలం, వితలం, సుతలం, మహాతలం, రసాతలం, పాతాళం. భూలోకంతో కలిపి పైన 7 క్రింద 7 లోకాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ఉత్తమమైనది పరమపదం. ఈ 14 లోకాలు కూడా అశాశ్వతాలు. అంటే బ్రహ్మలోకం కూడా అశాశ్వతము అని ఇక్కడ చెప్పాడు పరమాత్మ. బ్రహ్మలోకం మొదలుకొని అన్ని లోకములు కూడా శాశ్వతములు కావు. ఏ లోకమునకు పోయినా మరలా పునర్జన్మ తప్పదు. ఈ బ్రహ్మలోకముతో సహా ఈ లోకాలు అన్నీ దేశము అంటే స్పేస్, కాలము అంటే టైంలకు లోబడి ఉంటాయి. దానినే లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్ అని అంటారు. మనం అంతా కూడా దేశ కాలాలకు లోబడి ఉన్నాం. మనము నిలబడితే 2 అడుగుల పొడుగు, 2 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు, మొత్తం 24 ఘనపు అడుగులు. ఎక్కడికి పోయినా మనం ఆక్రమించేది ఈ 24 ఘనపు అడుగులే. మనము ఈ 24 ఘనపు అడుగులకు పరిమితం అయి ఉన్నాం. అలాగే మనం అందరం 100 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం బ్రతకడం లేదు. ఎక్కడో ఒక చోట 100 ఏళ్ళు దాటుతున్నారు. కానీ సాధారణంగా మన కాల పరిమితి 100 ఏళ్ళు. కాబట్టి మనందరం కాలానికి, దేశానికి పరిమితం. జన్మ ఎత్తిన అందరూ ఈ దేశ కాలాలకు లోబడి ఉంటారు. కానీ పరమపదమును పొందిన వాడికి దేశ కాలాలతో నిమిత్తం లేదు. ఎందుకంటే వాడు మరలా జన్మ ఎత్తడు. ఈ 14 లోకాలలో భూలోకము, కర్మలోకము, మిగిలినవి అనుభవలోకాలు. అంటే కర్మలు చేయడం, వాటి ఫలములను అనుభవించడం, మరలా కర్మలు చేయడం. కర్మ, అనుభవం రెండూ లేని లోకము పరమపదము. అక్కడ శాశ్వతానందం తప్ప మరొకటి లేదు. అటువంటి వాడికి పునర్జన్మ, దాని వలన కలిగే శరీరము, దేశము, కాలము, కర్మ, అనుభవం అంటూ ఏమీ ఉండవు. అన్ని లోకాలు నశించిపోయినా పరమపదము నశించదు. ఆ పరమపదము పొందితే మరలా జన్మ ఉండదు. 1000 యుగములు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, అలాగే 1000 యుగములు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి.
ఈ విధంగా కాల పరిణామమును ఎవరు తెలుసుకుంటారో వారు బ్రహ్మ యొక్క రాత్రింబగళ్ళ గురించి బాగా తెలుసుకోగలరు. ఇంతకుముందు బ్రహ్మలోకం కూడా శాశ్వతం కాదు అని చెప్పిన కృష్ణుడు బ్రహ్మకు కూడా మన మాదిరే రాత్రి పగలు ఉన్నాయి అని తెలియజేశాడు. అంటే బ్రహ్మలోకంలో కూడా కాలము ప్రవర్తిస్తూ ఉంటుంది. కాలమునకు లోబడినది ఏది శాశ్వతము కాదు అని అంతరార్థం. దీని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇంతకుముందు బ్రహ్మలోకం గురించి చెప్పాడు కాబట్టి దాని గురించి కాస్త వివరణ ఇస్తున్నాడు. ఈ బ్రహ్మలోకంలో అంటే సత్యలోకంలో బ్రహ్మగారు ఉంటారు. బ్రహ్మగారికి 1000 యుగములు గడిస్తే ఒక పగలవుతుంది, మరలా 1000 యుగములు గడిస్తే ఒక రాత్రి అవుతుంది. ఈ విధంగా 2000 యుగాలు కలిస్తే బ్రహ్మగారికి ఒక రోజు. బ్రహ్మ కాలమానము ఇది అని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక వివరణ. మనకు 4 యుగాలు ఉన్నాయి. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇటువంటి యుగములు 1000 యుగములు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు, 1000 యుగములు గడిస్తే బ్రహ్మగారికి ఒక రాత్రి అని అర్థం. అంటే 2000 యుగములు కలిస్తే బ్రహ్మగారికి ఒక రోజు అని అర్థం. అటువంటి రోజులు 360 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరములు 100 బ్రహ్మగారి ఆయుర్దాయం. అంటే 7,20,00,000 యుగాలన్నమాట. యుగానికి ఎన్ని సంవత్సరాలు అనేది అవి దేవ సంవత్సరాల లేక భూభ్రమణం బట్టి కలిగే సంవత్సరాల అనే సందేహం వస్తుంది. ఎందుకంటే మనకు ఒక సంవత్సరం గడిస్తే దేవతాగణాలకు, పితృగణాలకు ఒక రోజుతో సమానం. అందుకే మనం ప్రతి సంవత్సరం పితరులకు శ్రాద్ధం పెడతాం. అంటే వాళ్లకు ప్రతిరోజు భోజనం పెట్టడం అన్నమాట. ఏది ఏమైనా బ్రహ్మదేవుడు, బ్రహ్మలోకము కూడా శాశ్వతం కాదు. బ్రహ్మగారి ఆయుర్దాయం కూడా సంవత్సరముల లెక్కకు లోబడి ఉంది. బ్రహ్మగారు కూడా కాలమునకు అతీతుడు కాడు అని తెలుసుకుంటే చాలు. కాబట్టి బ్రహ్మకు కూడా ఆది అంతము ఉన్నాయి అని తెలుస్తుంది. బ్రహ్మలోకం కూడా కాలమునకు లోబడి ఉంటుంది. బ్రహ్మలోకమే కాలమునకు లోబడి ఉన్నప్పుడు మిగిలిన లోకముల గురించి చెప్పే పని లేదు. అన్నీ కాలమునకు లోబడి ఉంటాయి. కాలమునకు లోబడి ఉన్న ప్రతిదీ పుట్టుక చావు కలిగి ఉంటాయి. పుట్టుక చావు ఉన్నవి శాశ్వతాలు కావు. కాబట్టి బ్రహ్మలోకం కూడా శాశ్వతం కాదు. ఇంకా ఈ బ్రహ్మలోకం ఎలా పనిచేస్తుంది అన్న విషయం ఇక్కడ వివరిస్తున్నాడు. బ్రహ్మదేవునికి పగలు ప్రారంభమైనప్పుడు అవ్యక్తమైన ప్రకృతి వ్యక్తమవుతుంది. బ్రహ్మదేవునికి రాత్రి కాగానే వ్యక్తమైన ప్రకృతి అంతా అవ్యక్తంగా మారిపోతుంది. బ్రహ్మలో నుండి బయటకు వచ్చిన సృష్టి మరలా ఆయనలోనే లీనమవుతుంది. బ్రహ్మ నిద్రలేవగానే సృష్టి మొదలవుతుంది. బ్రహ్మ నిద్రపోగానే సృష్టి అంతా ఆయనలో లీనమవుతుంది. మనం రాత్రి కాగానే కళ్ళు మూసుకొని నిద్రపోతాం. మనం చూసే ఈ ప్రకృతి అంతా మనలో లీనమైపోతుంది. పొద్దుటే కళ్ళు తెరవగానే మన ఎదుట కనపడుతుంది. అంటే పొద్దుటే కళ్ళు తెరిస్తే సృష్టి, రాత్రి కళ్ళు మూసుకుంటే లయం. మనకు అంతే, బ్రహ్మగారికి అంతే. బ్రహ్మగారికి పగల మొదలవగానే ప్రకృతి నుండి సర్వప్రాణులు పుడతాయి. రాత్రి కాగానే సర్వప్రాణులు ప్రకృతిలో లీనమవుతున్నాయి. ఓ అర్జున, కర్మలతో కూడిన ఈ జీవకోటి బ్రహ్మ యొక్క పగలు మొదలు కాగానే పుడుతున్నారు. అంటే జన్మలెత్తుతున్నారు. బ్రహ్మకు రాత్రి కాగానే బ్రహ్మలో లీనమవుతున్నారు. మరలా బ్రహ్మకు ఉదయం కాగానే మరలా సృష్టి మొదలవుతూ ఉంటుంది. జనన మరణాలు మొదలవుతాయి. బ్రహ్మదేవుని పగలును ఒక కల్పము అంటారు. మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం. ఈ కల్పము 14 మన్వంతరాలుగా విభజింపబడింది. మనం 7వ మన్వంతరం అనగా వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. బ్రహ్మకు రోజు మొదలవగానే సృష్టి మొదలవుతుంది. రాత్రి కాగానే బ్రహ్మలో లయమవుతుంది. రాత్రి కాగానే లయమైన ప్రాణులే మర్నాడు సృష్టించబడతాయి. వారి వారి కర్మలను, కర్మ వాసనలను బట్టి ప్రాణులు పుడుతూ చస్తూ ఉంటారు. ఇదే జనన మరణ చక్రం. అంటే కొత్తగా సృష్టి ఏది జరగదు. రాత్రి కాగానే ప్రాణులు అన్నీ బ్రహ్మలోనికి లీనమవుతాయి. ప్రొద్దుట కాగానే అవి అన్నీ బ్రహ్మలో నుండి బయటికి వస్తాయి. అంటే అన్ని ప్రాణులు తమ తమ స్థూల శరీరములను వదిలిపెట్టి సూక్ష్మ శరీరాలతో ఉంటాయి. బీజ రూపంలో ఉంటాయి. కంటికి కనిపించవు. అంటే మానవులు కూడా మరణించగానే స్థూల శరీరం కాలుస్తాము లేక పూడుస్తాము. కానీ జీవుడు సూక్ష్మ శరీరంగా ఉంటాడు. మరలా జన్మ ఎత్తినప్పుడు స్థూల శరీరంగా కనపడతాడు.
ఈ రహస్యమే ఇక్కడ చెప్పబడింది. ఈ వ్యక్త అవ్యక్తములు, జనన మరణములు జీవుని ఇష్టప్రకారం జరగదు. ఇతడు చేసిన కర్మల వాసనలను బట్టి జరుగుతూ ఉంటుంది. అందుకే అవశః అని అన్నారు. ఈ జన్మ ఎత్తడం ఎవరి వశంలో లేదు, ఎవరి ఇష్టం బట్టి జరగదు. వారి వారి పూర్వజన్మ వాసనలని బట్టి జరుగుతూ ఉంటుంది. అలా కాకపోతే అందరూ మంచి ధనవంతులు, విద్యావంతులు, సంస్కారవంతులు, ఆస్తిపరులు, మంచి పదవులు ఉన్న వారి ఇళ్లలోనే పుట్టడానికి ఇష్టపడతారు. అది మన చేతిలో లేదు. కాబట్టి కొంతమంది కటిక పేదవారి ఇంట్లో, మరికొందరు ధనవంతుల ఇంట్లో పుడుతున్నారు. పుట్టిన తర్వాత వారి వారి కర్మలకు తగ్గట్లు కష్టసుఖాలు అనుభవిస్తున్నారు. అది కూడా ఒకసారి కాదు, భూత్వా భూత్వా అంటే మరలా మరలా పుడుతూ చస్తూ ఉంటారు. బ్రహ్మకు రాత్రి కాగానే జీవరాశులు ఆ రాత్రి అంతా సూక్ష్మ శరీరంతోనే ఉంటారు. బ్రహ్మ నిద్రలేవగానే మరలా తన కర్మల వాసనలను బట్టి స్థూల శరీరాన్ని ధరిస్తారు. ఇదే సృష్టి రహస్యం. ఏదైతే ఈ ప్రకృతి కంటే వేరుగా ఉన్నదో, ఏదైతే ఇంద్రియములకు కనపడదో, దేనినైతే మనసుతో భావించలేమో, ఏదైతే సనాతనమైందో, ఏదైతే అన్నిటికంటే ఉత్తమమైందో అదే ఆ పరమాత్మతత్వం. ఈ అనంత విశ్వం అంతా నశించిపోయినా నశించకుండా స్వయం ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది. అవ్యక్తము అంటే వ్యక్తము కానిది, అంటే కనపడినది. అవ్యక్తములో నుండి వ్యక్తము వస్తుంది. వ్యక్తమైనది మరలా అవ్యక్తంగా మారిపోతుంది, మరలా వ్యక్తమవుతుంది. స్త్రీ పురుషుల కలయిక వలన, పురుషుని వీర్యము స్త్రీ శోణితంలో కలవడం వలన ఒక అండం తయారయ్యి పిండంగా మారి శిశువుగా రూపుదిద్దుకొని తల్లి గర్భంలో నుండి బయటకు వస్తుంది. కనపడని వీర్య కణాలలో నుండి, అంటే అవ్యక్తంలో నుండి ఒక చిన్ని శరీరం వ్యక్తమైంది. అది పెరిగి పెద్దదయ్యి తుదకు మరణించి కాలిస్తే బూడిదవుతుంది, పూడిస్తే మట్టి అవుతుంది. ఆ బూడిద కూడా మట్టిలో కలిసిపోతుంది. ఆ మట్టిలో నుండి ఆహారం వస్తుంది. ఆ ఆహారం తింటే రక్తంగా మారి, ఆ రక్తం వీర్యంగా మారి, ఆ వీర్య కణాలు మరలా స్త్రీ గర్భాశయంలోనికి ప్రవేశించి అండంగా పిండంగా మారి శరీరం వ్యక్తమవుతుంది. ఇది జనన మరణ చక్రం. అంటే అవ్యక్తంలో నుండి వ్యక్తం పుడుతూ ఉంది. ఇదే క్రమం. బీజం, మొక్క, చెట్టు, వృక్షం. ఆ వృక్షంనకు ఫలములు, ఆ ఫలముల నుండి విత్తనములు అంటే బీజములు, ఆ బీజములలో నుండి మరలా మొలక, మొక్క, చెట్టు, పూలు, కాయలు, పండ్లు, విత్తనములు. ఇదే జీవ పరిణామం. ఈ ప్రకృతి అంతా అవ్యక్తంలో నుండి వ్యక్తమవుతూ మరలా అవ్యక్తంలోనికి మారిపోతూ ఉంది. మూల ప్రకృతి అవ్యక్తము, కంటికి కనిపించేది వ్యక్తము. ఈ మూల ప్రకృతి అంటే అవ్యక్తము కంటే భిన్నమైన అవ్యక్తము మరొకటి ఉంది. అదే ఆత్మతత్వం. దానినే పరాప్రకృతి అని అంటారు. ఆ ఆత్మతత్వము ఎప్పుడు అవ్యక్తంగానే ఉంటుంది, వ్యక్తం కాదు. కంటికి కనిపించదు, మనసుకు గోచరం కాదు. అదే చైతన్యం. దాని గురించే కృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ ప్రకృతిలోని జీవరాశులు జన్మిస్తూ మరణిస్తూ కాలానికి లోబడి ఉంటాయి. కానీ పరమాత్మ దీనికి అతీతుడు. ఎందుకంటే ఆయన ప్రకృతి కంటే వేరుగా ఉన్నాడు. ఆయనకు స్థూల సూక్ష్మ శరీరాలు లేవు. ఇంద్రియములకు మనసుకు గోచరించడు. బ్రహ్మ కంటే ముందువాడు కాబట్టి బ్రహ్మ సృష్టికి ఆయన వశుడు కాడు. బ్రహ్మ చేసిన సృష్టి నశించినా పరమాత్మకు నాశనం లేదు. ఇదే పరమాత్మకు మూల ప్రకృతికి ఉన్న భేదం. అందుకని సాధకుడు ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మతత్వం తెలుసుకొని పరమాత్మలో ఐక్యం అవ్వాలి. ఈ శరీరమే నేను అని అనుకుంటూ ఉన్నంతకాలం ప్రకృతికి లోబడి పుడుతూ చస్తూ సూక్ష్మ స్థూల శరీరములతో రూపములతో సంచరిస్తూ ఉంటాడు. కానీ పరమాత్మ తత్వం పరమైనది, మనస్సుకు ఇంద్రియములకు గోచరం కానిది, పురాతనమైంది, ఆది అంత్యము లేనిది, నాశనము లేనిది, దేశ కాలాలకు అతీతమైంది. బ్రహ్మ చేసిన సృష్టి అంతరించినా అంతం కానిది. అటువంటి పరమాత్మలో ఐక్యం అవ్వాలంటే నిష్కామయోగము, ధ్యానము, అభ్యాసము, సత్సంగము, భగవద్ధ్యానము మొదలైనవి అవసరం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.